హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్న వైనం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక తెలంగాణలో పెట్టుబడికి సంబంధించి పెద్ద ఎత్తున ఎకరాలు సాగు చేసినప్పుడు యాసంగి సీజన్ సంబంధించి కొనసాగుతున్న వేళ రైతు రుణాలు అయితే తీసుకొని ఉన్నారు. వీరికి ఈ తేదీ నుంచి తీసుకున్న వారికి రైతు రుణాలు అయితే చేయబోతున్నారు. ఎవరికి చేయబోతున్నారు, ప్రభుత్వం ఎన్ని దఫాలుగా చేయబోతుంది అంటూ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఆ వివరాలు అనేది నేను వీడియో రూపంలో చెప్తానండి. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే వీడియో మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు బంధు అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ఫిబ్రవరి చివరికల్లా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. దీనికి సంబంధించి 7,500 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే మరో 3,000 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన సబ్ కమిటీలో కావచ్చు, ఇక మంత్రులతో, అధికారులతో పలుమార్లు చర్చిస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్న తరుణంలో రైతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా డబ్బులు వేస్తలేదు అనేటువంటి అపవాదుని మూట కట్టుకోకుండా బయటపడడానికి సీఎం చర్యలను వేగవంతం చేశారు. తెలంగాణలో భూ పరిమితి పెట్టడం లేదు, అందరికి కూడా రైతు బంధు వేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇక రైతులకైతే ఒక ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఇలా ఎకరాలు పెంచుకుంటూ అందరికి కూడా వేస్తామని తెలియజేయడం జరిగింది. మరోసారి రైతు బంధు సంబంధించి ఈరోజు డబ్బులు కూడా జమ అవుతున్నాయండి. సో ఎంతమందికి డబ్బులు జమ అవుతాయంటే, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దాదాపు 7 ఎకరాల వరకు రైతులకైతే జమ కావడం జరిగింది. ఈరోజు మరికొంతమంది రైతులకైతే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఫోన్లో మెసేజ్ కూడా వస్తున్నాయి. ఇక రైతు రుణమాఫీ సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణమాఫీ అనేది ఒకేసారి కాకుండా 50,000 రూపాయలు ఎవరైతే మొదట తీసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాంకర్లతో పలుమార్లు హామీలు అయితే తీసుకుంటున్నారు. అధికారుల నుంచి రివ్యూలు చేస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. తెలంగాణలో 60% మాత్రమే రైతు బంధు అయితే పూర్తి కావడం అయితే జరిగిందనమాట. ఇక రైతు రుణాఫీకి సంబంధించి వేగవంతం చేస్తుందన్నమాట. ఇందులో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా చేసింది అదే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుంది తెలంగాణలో. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే బ్యాంకర్లతో పూర్తి స్థాయిలో నివేదిక అందిన తర్వాత ఇక 50,000 ముందు తీసుకున్న వారికి, అనగా డిసెంబర్ 7, 2023 కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరక ముందు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అండి. తెలంగాణలో రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాం. అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.